ఇది మెటావర్స్ అనేది ఎన్హాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ అనమాట, ఇంటరాక్టివ్ వరల్డ్. మనమే ఒక క్రియేటివ్ వరల్డ్లోకి వెళ్ళొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనమే గేమ్స్ని కూడా అక్కడ సృష్టించుకోవచ్చు, మనమే చాలా చేయొచ్చు అనమాట. గార్డెన్స్ పెంచుకోవచ్చు, రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, కామర్స్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. ఇది అది అని కాదు, మెటావర్స్ ఒక కొత్త ప్రపంచమే రాబోతుంది అనమాట. అదొక డిఫరెంట్ సైబర్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఫేస్బుక్ వాళ్ళు వాళ్ళ పేరుని మెటా అని మార్చుకుని మెటావర్స్ని తయారు చేసి పెట్టుకున్నారు. చిన్న పెద్ద చాలా కంపెనీస్ ఇప్పుడు మెటావర్స్ మీద దృష్టి పెట్టాయన్నమాట. దానిలో డిజిటల్ అసెట్స్ క్రియేట్ చేస్తున్నాయి, డిజిటల్ కరెన్సీస్ క్రియేట్ చేస్తున్నాయి, వర్చువల్ ఎక్స్పీరియన్సెస్. మనం ఏదైతే ఫిజికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తామో వర్చువల్గా ఎక్స్పీరియన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్ ఇండస్ట్రీ, నిజంగా యాక్టర్ని కూడా మనం పెట్టక్కర్లేదు, పెద్ద పెద్ద కాస్ట్లీ టామ్ క్రూయిజ్ లాంటి యాక్టర్స్ కూడా పెట్టక్కర్లేదు. వాళ్ళు సబ్స్టిట్యూట్గా అవకాశం క్రియేట్ చేసి యాక్టింగ్ చేయించవచ్చు అనమాట. వాళ్ళు మల్టీ యూనివర్స్లో యాక్ట్ చేస్తూ ఉంటారు. అలానే వర్చువల్ 3D స్పేసెస్లో మనం నేర్చుకోవచ్చు, సోషలైజ్ అవ్వచ్చు. మన జనరల్గా మన సోషల్ రిలేషన్స్ బాగా తగ్గిపోయాయి. ఇంటర్నెట్లో వన్ సైడ్ రిలేషన్సే మనం చూస్తూ ఉంటాం అనమాట. కానీ ఇక్కడ మన ఫ్రెండ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, మనం పార్టీస్ పెట్టచ్చు, మనం ఓటింగ్కి వెళ్ళొచ్చు. అది ఇది అని కాదు, ఎన్నో పనులు చేయొచ్చు. అక్కడ మన లోకల్గా లీడర్స్ని ఎలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం కొలాబరేట్ చేసుకోవచ్చు, ఆటలాడుకోవచ్చు అన్నీ కూడా. సో ఇదన్నీ ఖచ్చితంగా జరగబోతున్నాయి. మనం చాట్ జీపీటీ చెప్పుకున్నంతసేపట్లో ఎంత ఫాస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటివ్ AI వచ్చిందో అంతే ఫాస్ట్గా వర్చువల్ రియాలిటీ ఇవన్నీ దాటుకుని, ఆగ్మెంటెడ్ రియాలిటీ దాటుకుని మెటావర్స్ రాబోతుంది మనుషుల జీవితాల్లో.